నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడికి రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సో అది ఇంజనీరింగ్ కాలేజ్కి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు బిగ్ షాక్ ఇవ్వడం కాదు, హైడ్రా గత వారం 10 రోజులుగా అందరికీ షాకులు ఇస్తూనే ఉంది. షాకులు ఇవ్వడం అంటే ముందుగా నోటీసులు పంపిస్తున్నారు, వాళ్ళు దాన్ని తేరుకొని మార్చుకుంటే ఓకే, లేదా దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఓకే. అలా ఏమీ లేకుండా డైరెక్ట్గా కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టులో ఆ వాయిదా కానీ ఆ హియరింగ్కి వచ్చేసరికి ఈలోగా అన్ని పనులు జరిగిపోతున్నాయి, నేలమట్టం అయిపోతున్నాయి. సేమ్ నాగార్జున గారి అన్కన్వెన్షన్ విషయంలో కూడా అదే జరిగింది. తంగిడాల చెరువు ఏదో అంటారు, మనకి శిల్ప కళావేదిక ఆపోజిట్లో ఉంటుంది. మేబీ నోటీసులు ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత మీరు పార్కింగ్ ఏరియాలో కట్టుకోవాల్సింది, పార్కింగ్ ఏరియాని కట్టుకోవాల్సిన ఏరియాని పార్కింగ్ ఏరియాకి వదిలేసి చెరువులోకి సుమారుగా 3 ఎకరాల చెరువు కుంటల్ని అంతా కబ్జాలా చేసి దాని మీద షెడ్లా కట్టారు అన్నట్టుగా. సో ఆయన అది కోర్టుకి వెళ్ళడం, కోర్టు తీర్పు మధ్యాహ్నం వచ్చేసరికే నేలమట్టం చేసేసారు దాన్ని. సో అది దాని మీద కొంచెం ఎవరైనా అంతే కదా, ఎవరు ఆస్తి మీద వాళ్ళు ఎవరి ఇల్లు ఉంటున్న ఇల్లుని లేదా వాళ్ళ ఆ ప్రాపర్టీని ఎవరిని కోల్ చేసినా బాధపడతారు. బట్ ఇక్కడ ఇది ఎప్పటి నుంచో 2014లోనే జరిగింది ఇష్యూ, ఏది విడిపోకముందే. బట్ ఇప్పటి వరకు గత 10 ఏళ్ళలో ఉన్న ప్రభుత్వం ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది ఒక క్వశ్చన్ మార్క్. తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక హైడ్రా అని ఒక పెట్టి దాన్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారిని పెట్టి మొత్తం ఎక్కడికక్కడ కబ్జా చేసినవి, అక్రమ కట్టడాలు, మితిమీరిన ఆకుపైలు అన్నీ చేసినవి అందరికి కూడా చెక్ పెడుతూ వస్తున్నారు. దాంట్లో భాగంగా గవర్నమెంట్ వచ్చిన గతంలోనే మల్లారెడ్డి గారి కాలేజీ కూడా కొంత కోతకు గురైంది, ఆ చెరువుని ఏదో కబ్జా చేశారని. అలాగే మన ఓల్డ్ సిటీ అజ్దుద్దీన్ ఓవైసీ గారి కాలేజ్ కూడా ఉంది, ఫాతిమా కాలేజ్. నిన్న సోషల్ మీడియా కూడా ట్రోల్స్ అయ్యాయి. 2014లో ఫాతిమా కాలేజ్ ఎలా ఉంది, ఆ ల్యాండ్ ఎలా ఉంది, ఇప్పుడు చూస్తే ఆ చెరువులోకి ఒక చంద్రుడిలాగా ఆకారంలో కరవులాగా వెళ్ళి హాఫ్ మూన్ లాగా లోపలికి వెళ్ళి మరీ కట్టేస్తున్నారు. అది కాలేజు మహిళల కోసం కట్టిన ఉమెన్స్ కాలేజ్, దాన్ని పట్టకొట్టదు, పిల్లల విద్య ఇదవుద్దంటే దానికి హైడ్రా అధికారులు కూడా ఎలా స్పందించారంటే, ఇప్పుడు విద్యార్థులు విద్యకి ఇబ్బంది కలుగుతుంది, అకాడమిక్ ఇయర్ అయ్యాక మాత్రం మేము ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం, ఈలో మీరు సర్దుకుంటే ఓకే, లేదంటే ఖచ్చితంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మాత్రం మేము అంతవరకు ఆగడానికి ప్రయత్నిస్తామన్నట్టు కూడా చెప్పారట. అలాగే కేటీఆర్ గారి ఫ్రెండ్ ఫామ్ హౌస్ కూడా నిన్న మొన్న అధికారులు వెళ్ళారు, చూశారు. ఎంతవరకు పట్టాలో సర్వే నెంబర్ ప్రకారము ఈ భూమి ఇటు తూర్పు వైపు ఎంత, పడమర వైపు ఎంత, ఎన్ని గజాలు, ఎన్ని సెంట్లు, ఇవన్నీ ఉంటాయి కదా లెక్కలు. దానికి మించి ఉంటే మాత్రం నోటీసులు ఇస్తున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు మల్లారెడ్డి గారి అల్లుడు మన రాజశేఖర రెడ్డి గారి తాలకు సంబంధించిన దుండిగల్లో ఉండే కాలేజు, ఆయన తమ్ముడికి సంబంధించిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ చెరువుని ఆక్యుపై చేసి కట్టిన నేపథ్యంలో అక్కడ కూడా నోటీసులు ఇచ్చారు. సార్ ఇక్కడ చూస్తే నోటీసులు ఇచ్చినా కూడా ఇక్కడ టైం ఇవ్వట్లేదు కదా సార్, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైం ఎందుకంటారు? నోటీసు మీరు మంచి క్వశ్చన్ ఇది. నోటీసులు ఇచ్చాక ఎక్స్ప్లెనేషన్ అంటే ఇవ్వాలి, చెప్పాలి, లేదా గడువు అడగాలి. ఫస్ట్ థింగ్ వాళ్ళకి నోటీస్ ఇచ్చాక ఫస్ట్ మాకు అందలేదంటారు, తర్వాత అంటే ఇదొక వెర్షన్. ఇంకొంతమంది మీరు ఇచ్చి మాకు కొంత టైం ఇస్తే మేము ఆ టైంలో మేము ఇది ఖాళీ చేస్తామని చెప్తారు, అదొకటి. మూడవది, మేము మా పట్టా ఉంది, మా పేరు మీద ఉంది, మేము అనుకున్న పరిధిలోనే కట్టాం, మీకు ఎవరు చెప్పారు, మీరు కావాలంటే ఏదో చేసుకుని నేను కోర్టులో తేల్చుకుందాం అంటారు. మూడవది, ఏది వాస్తవం, ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నాగార్జున గారి విషయంలో కూడా నేను నా దగ్గర పట్టా ఉంది, దాని ప్రకారమే కట్టాను, మీరు ఎలా కూల్చేస్తారు అని ప్రశ్నించాడు ఆయన. సో కోర్టుకి వెళ్ళాడు ఆయన. వీళ్ళు ఏం చేశారు, మీకు ఆల్రెడీ 2 సార్లు చెప్పాము, మీరు కనీసం గడువు అడిగినా రిక్వెస్ట్ చేసినా మేము ఆగేవాళ్ళు. మేము ఇప్పుడు అసదుద్దీన్ గారిది ఉంది ఫాతిమా కాలేజ్ అంట, అది అయ్యి బాబు నేను కబ్జా చేయలేదురా బాబు, కావాలంటే మీకు చూపిస్తాను, నాకు టైం ఇవ్వండి అని అంటే వాళ్ళు ఏం చెప్పారు, విద్యార్థుల ఎడ్యుకేషన్కి అకాడమిక్ ఇయర్కి ఇబ్బంది కలగకుండా మేము ఖచ్చితంగా ఆ టైం తీసుకున్న తర్వాత ఈలోగా మీరు సర్దుకుంటే ఓకే, మీరు ఆక్రమించి కట్టింది ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవడం కానీ, దానికి సంజాయిషి ఇవ్వడం కానీ, లేదా దానికి అదనంగా పే చేయడం కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఆప్షన్స్లో ఇది మేము చెరువు కబ్జా చేసాము, దానికి మేము పెనాల్టీగా కడుతున్నాం, మేము చేస్తున్న తప్పు కరెక్టే, మేము దానికి ఎంత చెల్లిస్తాం అని కూడా చేసుకోవచ్చు.
ఇవన్నీ కాకుండా కొంతమంది మేము చెప్పాం కదా వీళ్ళు చెప్పినా వినలేదు అనే దాని మీద కూడా కొన్ని వెర్షన్లు ఉంటాయి. దాన్ని మేబీ కక్ష సాధింపు అని కూడా అంటారు కొన్ని సందర్భాలు, అలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు నాకు బాగా గుర్తు, రెహమత్ నగర్ నుంచి మనకి శ్రీరామ్ నగర్ బస్తీకి బోరబండికి వెళ్ళే లైన్లో వరుసగా గుడిసెలే ఉండేవి. ఆ రోడ్డు అప్పుడు డబుల్ రోడ్డు ఉండేది, సింగిల్ రోడ్డు, అంటే ఒక 10-12 ఏళ్ళ కిందట మాట. వాళ్ళకి చాలాసార్లు నోటీసులు ఇచ్చారు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ, మీరు ఇట్లా కన్నారు రోడ్డు కంజెస్ట్ అయిపోతుంది, ట్రాఫిక్ అయిపోతుంది అని నోటీసులు ఇచ్చినా మాకేం రాలేదు, అందలేదు. సరే అని చెప్పి ఇంకొన్ని రోజులకి ఏం చేశారంటే, మీకు ఎలా కాదమ్మా పలానా దగ్గర గవర్నమెంట్ అప్పుడు రాజీవ్ గృహ కల్పే ఉండేవి రాజశేఖర రెడ్డి గారి టైంలో, సో అక్కడ కల్పిస్తా ఉంటే వీళ్ళు ఏం చేశారు, అక్కడ వెళ్ళి 2 రోజులు ఉండి అవి అద్దెకి ఇచ్చేసి మళ్ళీ వచ్చి ఇక్కడే వన్ ఫైన్ డే మున్సిపల్ వాళ్ళు ఏం చేశారు, ప్రొక్లైనర్లు తెచ్చి మర్యాదగా ఇంట్లో బయటకు వెళ్ళిపోండి అని చెప్పారు. కదలలేదు. రేపు మొత్తం సర్దుకోండి, రేపే వస్తున్నాం. నెక్స్ట్ డే వచ్చి ప్రొక్లైనర్లతో ఒక్కొక్కడు కూడా ఇంక రోడ్డు మీద పడిపోయి ఒక్కొక్కరు గుండెలు బాదుకొని ఏడుపు. మరి మీకు ఇచ్చిన ఇల్లు ఏం చేశారయ్యా అంటే అక్కడ అద్దెకి ఇచ్చారంట. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటాం? అంటే ఒక వెర్షన్లు ఎలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఒక వెర్షన్లు అలా మాట్లాడేవాళ్ళు. కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా కక్ష సాధింపులు చర్యలు తీసుకుందన్న వార్తలు కూడా కొన్ని ఉన్నాయి, లేకపోలేదు. ఈ ఒక్కొక్క వెర్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరిది వాస్తవం అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆ పట్టా క్లియర్గా మాకు భూమి ఇంతవరకు రాసిచ్చారు, దీంట్లో కూడా చెరువులో 10 అడుగుల వరకు మాకు ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంది అని ఉంటే ఓకే. అలాగే జనరల్గా చెరువుల్లోకి వెళ్ళి కట్టుకోవాలని ఎవరు ఆప్షన్ ఇవ్వరు. ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా 111 జీవో తీసుకొచ్చారు చెరువులు వీటికి కబ్జా కాకుండా ఉండడం కోసం. లాస్ట్ మినిట్లో మళ్ళీ ఆయన ఆ జీవో కూడా తీసేశారు. ఎందుకు తీసేశారు? సంథింగ్ గండిపేట చెరువుకు సంబంధించిన ఏవో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కేటాయించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా కేసీఆర్ గారు ఈ జీవో రద్దు చేశారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. దాంట్లో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు. ఇట్లా ప్రభుత్వం కూడా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో వీళ్ళదే న్యాయం వాళ్ళదే అన్యాయం అని చెప్పడానికి వీల్లేదు. సో ఏదే ఇప్పుడు నాగార్జున గారిదే చేసి, నాగార్జున గారు జనరల్గా ఆయనకి ప్రభుత్వంతో పని లేదు, ఏ ప్రభుత్వంతో ఉన్నా చక్కగా సఖ్యంగా ఉంటాడు, ఎవరితోనైనా మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటుంటాడు. సో అలాంటి నాగార్జున గారిది ఎందుకు కోలు చేశారంటే 2014లోనే నిన్న రఘునందన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన ఎంపీ రఘునందన్ గారు. ఇది 14లోనే హైకోర్టు స్టే ఇస్తే 10 ఏళ్ళు ఏం చేసింది గవర్నమెంట్, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? సరే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటే దానికి సపోర్ట్ చేయకపోతే రివర్స్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు కూడా ఆయన ఓపెన్గా మాట్లాడాడు. మేబీ ఆయన లెక్కల ప్రకారం చూస్తే ఆయన ఆధారాలతో కూడా చూపిస్తున్నాడుగా. ఆయన పైగా మంచి గ్రేట్ లాయర్ ఆయన రఘునందన్ గారు, పైగా మంచి స్పోక్స్ మ్యాన్, ఎంత బాగా మాట్లాడతారు, గ్యాప్ ఇవ్వకుండా పొల్లు పోకుండా అచ్చు తప్పులు లేకుండా చక్కగా మాట్లాడతారు. మరి అలాంటి లాయర్ చెప్పిన మాటలు నమ్మాలా? ఆ లెక్కను చూస్తే నాగార్జున గారు చేసిన తప్పేనా? తెలియదు మనకి. ఆగితే స్టే ఇచ్చారు, పైకోర్టుకి వెళ్తామంటున్నారు. దీని మీద ప్రభుత్వం ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. మొత్తానికి నాగార్జున గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు లాంటి వాళ్ళకి సంబంధించిన వాటికి కూడా చెక్ పెడుతున్నప్పుడు మల్లారెడ్డి గారి కాలేజీకి తీసినప్పుడు మల్లారెడ్డి అల్లుడు గారి కాలేజీకి హైదరాబాద్ చెక్ పెట్టడంలోనూ అవి తొలగించడంలోనూ అక్రమ కట్టడాలు క్వైట్ కామన్, దాంట్లో తప్పేం లేదు. అది